ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము బైబిల్లో ఒక జ్ఞానవంతురాలు స్త్రీ గురించి మాట్లాడుకుందాము. కర్మేల్ అనే ఊరిలో నాబాలు అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతడు చాలా ధనవంతుడు, కానీ మూర్ఖుడు. అతని భార్యే అబీగయల్ అనమాట. ఈ నాబాలుకి మంద ఉంటాయి, అంటే గొర్రెలు, మేకలు, ఈ మందలు ఉన్నప్పుడు ఈ మందలు కాయడానికి మంద కాపర్లు అనేది అక్కడ ఉంటారనమాట కర్మేల్లో. దావీదు రాజు సౌలు తరుముతున్నప్పుడు పారిపోయి అక్కడ ఉన్నప్పుడు ఈ దావీదు చుట్టూతో ఉన్నటువంటి తన పరివారము ఈ నాబాలు యొక్క మందల్ని కాపాడే కాపర్లకి హెల్పర్గా ఉంటారు. అంటే దావీదు ఆల్రెడీ దాంట్లో ఎక్స్పర్ట్ కదా, మందల్ని ఎలా కాయాలి అనేది. సో ఆ మందల్ని కాయడానికి దావీదనైనా ఈ నాబాల్ యొక్క కాపర్లకి ఎంతో హెల్పర్స్గా ఉంటారనమాట. అంటే వాళ్ళు నష్టపోకుండా ఇలా హెల్ప్ చేసిన తర్వాత ఒకరోజు బొచ్చు కత్తిరించే టైంలో నాబాలు వచ్చి ఆ అడవిలోకి వచ్చి అక్కడ ఒక పెద్ద ఫీస్ట్ చేస్తాడు. సో విందు చేస్తాడనమాట. అప్పుడు దావీదు ఇన్ని రోజులు కాపాడాం కదా, విందు చేస్తున్నాడు కదా, మనకు కూడా ఏమైనా హెల్ప్ చేస్తాడేమో, ఫుడ్ ఇస్తాడు. ఎందుకంటే ఫుడ్ లేకుండా వాళ్ళు ఎక్కడ అడవుల్లో ఉంటున్నారు కదా, రిక్వెస్టింగ్ కొంతమంది మనుషులు పంపిస్తే నాబాలు ఎంతగా రిజెక్ట్ చేస్తాడంటే, అందరికీ దావీదు గురించి తెలుసు, అందరికీ సౌలు రాజు గురించి తెలుసు. దావీదు చేసిన గొలియాతుని చంపడము అంటే సౌలు కంటే సూర్యుడు అన్న విషయము అందరికీ తెలుసు. సో ఇతనికి కూడా తెలుసు యెషై కుమారుడు దావీదు ఇతను ఎంత గొప్ప కార్యం, శూరకార్యం చేశాడు అని తెలుసు. తెలిసినా కూడా ఎంత పొగరుగా మాట్లాడాడంటేనే, దావీదెవడు, యెషై కుమారుడు ఎవరు, నేనేం ఇవ్వను పో అని. రిక్వెస్టింగ్ అనే కదా దావీదు పంపించాడు. రిక్వెస్టింగ్ అడిగినప్పుడు ఫుడ్ లేకనే కదా వాళ్ళు అడిగింది, ఇంకేం అడగలేదు కదా, ఫుడ్డే కదా అడిగారు. కానీ ఎంత అంటే అతని యొక్క బిహేవియర్ ఎంత వర్స్ట్గా ఉందో చూడండి. సో అప్పుడు దావీదుకి నిజంగా చాలా కోపం వస్తుంది అనమాట. హెల్ప్ చేసినందుకు ఇన్ రిటర్న్ దావీదు అందరికీ తెలిసిన వ్యక్తి, తనకి ఎప్పుడు అసలు హెల్ప్ చేయకపోయినా దావీదుకి హెల్ప్ చేయాలి. ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ అందరినీ ప్రొటెక్ట్ చేశాడు కదా, ఎవరి నుంచి, ఫిలిస్తీన్ల నుంచి. ఆ కృతజ్ఞత లేదు, సరే మందను కాపాడిన కృతజ్ఞత లేదు, ఒక ఐడెంటిటీ లేదు. అప్పుడు దావీదు కోపం వస్తుంది అనమాట. ఎమోషన్లో నుంచి ఒక డిసిషన్ తీసుకుంటాడు దావీదు. ఏంటి అంటే, ఇప్పుడు నాబాలు యొక్క అంటే మగ సంతానం అందరినీ నేను నాశనం చేస్తానని బయలుదేరాడు. ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు అనమాట. ఎవరు? దావీదు, ఎమోషన్లో. సో ఈ విషయము పని వాళ్ళ ద్వారా ఎవరికి తెలిసిందంటే అబీగయలు తెలిసింది. ఈ అబీగయలు చెప్పాం కదా, జ్ఞానవంతురాలైన స్త్రీ. అలాంటి భర్తను పెట్టుకొని ఆమె ఎంత ఎగుతుందో గాని, బట్ ఆమె మంచి ఆమె అనమాట. సో ఆ డెసిషన్ వినంగానే తన భర్త యొక్క నేచర్ ఆమెకు తెలుసు కదా, తను ఎలా బిహేవ్ చేస్తుంటే దావీదుకి అంత కోపం వచ్చి ఉంటుందో ఆమె అర్థం చేసుకొని వెంటనే ఏం చేస్తుందంటే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుంటుంది. మాంసము, ద్రాక్ష అడలు, తర్వాత అంజూర అడలు, తర్వాత అంటే పిండి, రొట్టెలు అన్నీ తయారు చేసుకొని ఏం చేస్తుందంటే ఆమె అది గాడిద మీద వేసుకొని తన యొక్క ఈ సర్వెంట్ హెల్ప్ తీసుకొని నాబాల్ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా ఆ దారిలో, అంటే నాబాల్ దగ్గరికి వెళ్ళి చెప్పి ఇదంతా చేసేటప్పుడు టైం వేస్ట్ అనమాట. సో మధ్యలో ఆమె ఏం చేస్తుందంటే డైరెక్ట్గా, ఎందుకంటే టైం తక్కువ ఉంది, ఆమె ఏంటంటే ఆమె డైరెక్ట్ దావీదుని కలవాలని ఇంటెన్షన్ కాదు, కానీ టైం తక్కువ ఉంది. ఇప్పుడు దావీదు హామ్ చేయకుండా ఆమె అడ్డుగా వెళ్ళాలన్నమాట. సో ఆమె ఏం చేస్తుంది అంటే దావీదు వెళ్ళే దారిలో కనుక్కొని ఆ దారికలో ఆమె దావీదుకి ఎదురు పడుతుంది అనమాట. వెంటనే ఆమె గాడిద దిగి ఆయన దగ్గర మోకాల్లోని, అయ్యా, ఎంత మంచిగా మాట్లాడిందంటే నిజంగా ఆమె ఎంత జ్ఞానవంతురాలో చూడండి, ఎంత ఆమె భవిష్యత్ జ్ఞానం కలిగిందో చూడండి. ఆమెకు కూడా దావీదు గురించి తెలుసు. ఎందుకంటే ఫిలిస్తీన్లలో ఉన్న ఈ గొలియాతుని చంపాడు కదా, ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. సో ఆమెకు కూడా తెలుసు అనమాట దావీదు యొక్క అంటే టాలెంట్. ఆమె ఒక మాట చెప్పింది, అయ్యా, నువ్వు రేపు ఇజ్రాయెల్కి రాజు అవుతావు. చూడండి, సౌల్ తర్వాత ఎవరు అవ్వాలి? యోనాతాన్ అవ్వాలి రాజు. కానీ ఆమె గ్రహించేస్తుంది, ఆమె దైవభక్తి గల స్త్రీ కదా, ఆమె ఒక ప్రవక్తి కూడా అనొచ్చు చెప్పాలి అంటే. ఎందుకంటే సౌలు కుమారులు రాజులు అవ్వాలి, దావీదు ఎందుకు రాజు అవ్వాలి? దావీదుని దేవుడు చూస్ చేసుకున్నాడు. దావీదు దేవుని సహాయంతోనే గొలియాత్ మీద గెలిచాడు. ఇతనికి దేవుని యొక్క ఫేవర్ ఉంది, నెక్స్ట్ రాజుగా కూడా దేవుడు ఇతన్నే చేస్తాడు అని ఆమె ఆ ప్రాఫెసీని చూసేసింది. కాబట్టి ఆమె ఏం చెప్పిందంటే, దావీదు మహారాజా, నువ్వు నెక్స్ట్ ఇజ్రాయెల్కి రాజు అవుతావు, నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ నాబాలు మూర్ఖుడే, తనకు క్షమించయ్యా. దేవుడు ఆయన ఎట్టని పనిష్ చేస్తాడు, ఎందుకంటే నువ్వు అడిగినప్పుడు నీకు సహాయం చేయలేదు కాబట్టి దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు. నువ్వెందుకయ్యా ఇలాంటి రాంగ్ డెసిషన్ తీసుకొని వాడిని చంపి ఆ పాప
కోపం నీకెందుకయ్యా అని ఎంత ప్లీజింగ్గా చెప్పిందో. ఆమె ప్లీజింగ్గా చెప్పడమే కాదండి, ఆమె ప్రాఫెసీ కూడా రిలీజ్ చేసింది. సో నిజంగా ఆమె యొక్క ఆ వే ఆఫ్ టాకింగ్ని నిజంగా దావీదు ఎంతగా ప్లీజ్ అయ్యాడంటే ఆయన చెప్తాడు, అమ్మా ఈరోజు నేను తొందరపడి ఒక డెసిషన్ తీసుకున్నాను నీ భర్తను చంపాలని. అది దేవుడి నుంచి వచ్చిన డెసిషన్. దేవుడు ప్రతిదీ దావీదు ఎక్కడ విచారం చేస్తాడు దేవుడి దగ్గర, కానీ ఈ విషయంలో దేవుడి దగ్గర విచారం చేసినట్టు లేదు. సో దేవుడి దగ్గర విచారం చేయకుండా ఒక డెసిషన్ తీసుకున్నాడు. సో అలాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు నిజంగా ఆమె ఎదురుపడి వచ్చి, దేవుడు చెప్పకుండా నేను ఒక పని చేయకుండా నన్ను కాపాడావమ్మా అని నిజంగా దేవుడు అంటే దేవుడి చేతిలో నుంచి దావీదు ఒక తప్పు చేయకుండా కాపాడింది కదా. సో ఆమెకు థ్యాంక్స్ చెప్పేసి నేను ఏ హామీ చేయనని చెప్పేసి దావీదు ఒక డెసిషన్ తీసుకుంటాడనమాట. మరలా ఆమె ఒక మాట కూడా చెప్తుంది, నువ్వు ఇజ్రాయెల్కి రాజు అయినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని ఒక్క మాట చెప్పేస్తుంది అనమాట. సో ఆమె వెళ్ళిపోతుంది. ఈ విషయం వెళ్ళి నెక్స్ట్ ఏం చెప్తుంది, నాబాల్కి వెళ్ళి చెప్పేస్తుంది అనమాట. అంటే ఇక్కడ దావీదుని కన్విన్స్ చేసేస్తుంది కదా. నెక్స్ట్ వెళ్ళి నాబాల్కి చెప్తుంది, అయ్యా నీ మూర్ఖ ప్రవర్తనతో ఎంత పెద్ద ప్రమాదం తెచ్చుకున్నావు, నేను వెళ్ళి దావీదుకి వెళ్ళి ఈ విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేశానని. నెక్స్ట్ జరిగిందంత భర్త దగ్గర దాచిపెట్టకుండా భర్తకి వెళ్ళి ఓపెన్ అప్ అయిందన్నమాట. మంచి స్త్రీ చూడండి, తన భర్త ఏదో ప్రాబ్లం సాల్వ్ చేసేసానులే, నేను ఇంకా మళ్ళీ నా భర్తను ఎందుకు కేర్ చేయాలి అని అనుకోలేదు. తన భర్త దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పింది. చెప్పిన వెంటనే నిజంగా నాబాల్ యొక్క గుండె అదిరిపోయిందంట, బిగిసకపోయాడంట, భయపడిపోయాడట. తర్వాత దేవుడు దావీదు దగ్గర గర్వం ప్రదర్శించినందుకు యాక్చువల్గా అంటే మనకేంటంటే ధర్మశాస్త్రంలో ఉంటుంది అనమాట. ఏమని అంటే కొంత బీద వాళ్ళకి వదిలేయాలి, అవసరతలో ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళ పొలంలోది కానీ వాళ్ళ మందలో కానీ కొంత వదిలేయాలి. సో ఏ రకంగా తన ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వలేదు. మోరోవర్ ఏం చేశాడంటే తను చాలా గర్విష్ఠలాగా బిహేవ్ చేశాడు. అంటే వెళ్ళి అడుక్కున్నందుకు హెల్ప్ చేయాల్సింది పోయి గర్విష్ఠలాగా బిహేవ్. అది దేవుడికి అస్సలు నచ్చదండి. నాశనానికి ముందు గర్వం వస్తుంది. సో దేవుడు ఏం చేస్తాడంటే నాబాల్ని మొత్తుతాడనమాట. దేవుడు పనిష్ చేస్తాడు, ఎందుకంటే గర్వంగా బిహేవ్ చేసినందుకు. సో కొద్ది రోజులకి నాబాల్ చనిపోతాడు అనమాట. చనిపోయిన తర్వాత ఈ విషయం వరకు తెలుస్తుంది, దావీదుకు తెలుస్తుంది. తర్వాత దావీదు తెలిసినప్పుడు ఆమె యొక్క మంచి అంటే ఆమె యొక్క సాఫ్ట్ నేచర్, ఆమె యొక్క జ్ఞానము, భవిష్యత్తులో తను ముందే డిజైన్ చేసుకునే ఆ నేచరు, అది దావీదు గుర్తొస్తుంది. ఇలాంటి ఆవిడ నా దగ్గర ఉంటే నేను తొందరపడి డెసిషన్స్ తీసుకోకుండా కాపాడుతుంది, ఇలాంటి ఆవిడ సహాయం నాకు అవసరం అవుతుంది అని ఆయన జ్ఞాని కదా దావీదు కూడా ఆలోచించుకున్నాడు. కష్టంలో ఉన్న స్త్రీ, భర్తను పోగొట్టుకున్న స్త్రీ, ఆ భర్త చనిపోవడానికి అంటే ఈ ఇన్సిడెంటే కదా, దావీదు కూడా ఒక రీజనే, ఆ ఇన్సిడెంటే ఒక రీజన్ కదా. సో దావీదు ఆలోచించుకొని చాలా ఒక డెసిషన్కి వచ్చాడు అనమాట. ఆమెకు ఒక రాయబారం పంపుతాడు, నేను ఇట్లా అమ్మ నీ భర్త చనిపోయాడు కదా, నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నానంటే ఆమె ఎంతో సంతోషంతో, అంత గొప్ప రాజు అంటే అంత శూరుడు, వీరుడు, దేవుని యొక్క అభిషేకం పొందుకున్నవాడు, ఇలాంటి వ్యక్తి, దేవుడు నాకు జరిగిన నష్టానికి పరిహారంగా దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు, దేవుడు ఎంత మంచివాడు, నా జీవితాన్ని ఇలా వదిలేయకుండా అని ఆమె గ్రహించుకుని, దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆలోచన గ్రహించుకొని ఆమె దావీదుకి భారీగా ఉండడానికి వెళ్తుంది అనమాట. తర్వాత దావీదుతో ఇప్పుడు ఉన్నట్టు మనం చూస్తాము. నిజంగా ఒక స్త్రీ జ్ఞానయుక్తంగా బిహేవ్ చేసినప్పుడు దేవుడు ఆమెకు ఎంత సహాయకరంగా ఉన్నాడో చూడండి. గొప్ప దావీదు రాజుకై ఆమెను భారీగా చేశాడు. మనం కూడా మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కొన్నిసార్లు మన సిచ్యువేషన్స్, మన ఫ్యామిలీ లైఫ్ కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా లేకపోయినప్పటికీ దేవుడి సన్నిధిలో మనం గడిపినప్పుడు దేవుడు ఎంతో సహాయకుడిగా ఉండి ఆమెను ఎలా కాపాడి ఆమెకు సహాయం చేశాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మనం నిజాయితీగా ఉన్నప్పుడు, మంచిదానిగా ఉన్నప్పుడు దేవుడు నీ భర్తను కూడా మార్చొచ్చు, నీ సిచ్యువేషన్స్ కూడా మార్చొచ్చు. దేవుని ఎంతో ఆశ కలిగి దేవుడితో నడుస్తూ దేవుని నిరీక్షణ మనం ఉంచుకుందామా? అలాంటి స్త్రీలుగా మనం ఉందామా? ప్రైజ్ ది లార్డ్.